సోషల్ మీడియాలో ఒక్క పోస్టుతోనే లక్షల రూపాయలు సంపాదించే సినీ ప్రముఖులు ఉన్న ఈ రోజుల్లో ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియా అకౌంట్ తెరవను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గాడ్సే, కుమారి, అమ్ము వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం సాయిధరం తేజ్ హీరోగా రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు చిత్రంలో నటిస్తోంది. అలాగే త్వరలో విడుదల కానున్న గట్ట కుస్తీ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఇంటర్వ్యూలో సోషల్ మీడియా నుంచి ఎందుకు దూరమయ్యారో ఆమె వివరించారు. సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలు తనపై తీవ్ర మానసిక ప్రభావం చూపాయని తెలిపారు. సోషల్ మీడియాలో నాకు సురక్షితంగా అనిపించేది కాదు. నా శరీరాకృతి గురించి కామెంట్లు చేసేవారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసేవారు. ఎవరికీ తోచిన విధంగా నన్ను జడ్జ్ చేసేవారు. ఒక్క నెగటివ్ కామెంట్ వచ్చినా అందరూ నన్ను ద్వేషిస్తున్నారనే భావన కలిగేది. దానివల్ల బయటకు వెళ్లినా ఆత్మవిశ్వాసం తగ్గిపోయేది. ఎవరైనా మాట్లాడినా త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోవాలనిపించేది అని ఐశ్వర్య లక్ష్మి వెల్లడించారు. సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరమైన తర్వాత తన జీవితంలో ఎంతో ప్రశాంతత వచ్చిందని ఆమె చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియా లేకుండా చాలా హాయిగా జీవిస్తున్నాను. ఎంత పెద్ద మొత్తం ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియాలోకి రాను. నా మానసిక ప్రశాంతతే నాకు ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియా లేకపోవడం వల్ల అభిమానులతో నేరుగా అనుబంధం తగ్గుతుందని తనకు తెలుసని, అయినప్పటికీ తనలోని కళాకారిణిని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు బాలాజీ మోహన్ రూపొందిస్తున్న నెట్ఫ్లిక్స్ సిరీస్లో నటిస్తుండగా మరో తమిళ పీరియడ్ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మలయాళంలో కూడా 2 చిత్రాల్లో నటిస్తూ కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.